ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి, ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత కన్యా రాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు అనేది కన్యా రాశి వారికి గుడ్ న్యూస్ వింటారు. అది ఏంటి, ఈ వివరాలు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్ర 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు కన్యా రాశి వారికి ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మీ చెవిన చేరుతుంది. అది రాత్రి 9 గంటల తర్వాత మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా ఉంటుంది. ఈరోజు మొత్తం మీకు మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఏ పని చేసినా కానీ మీరు తెలివిగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారు. ఉదయం సమయంలో ఇక కన్యా రాశి వారు కొంచెం ఆలోచించన ముగిసిపోయి ఉండొచ్చు. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మనస్సుతో సందేశం కలుగుతుంది, కానీ భయపడవలసిన పని లేదు. మీరు చెవిన సరైంది అని ఈరోజు సాక్ష్యం లభిస్తుంది. దేవుడు మీపై దృష్టి ఉంచి ఉన్నాడు. ఉదయం 9 గంటల తర్వాత మీకు ఒక స్నేహితుడు కానీ, బంధువు నుండి కానీ ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది. ఆ సందేశం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కానీ, ఆఫర్ కాల్ కానీ రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త ఇంక్రిమెంట్స్ లేదా ఆర్డర్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు, కానీ ఇది తాత్కాలికం. శక్తిని స్వీకరించడానికి కొత్త విశ్రాంతి తీసుకోండి. కార్యాలయంలో ఉన్న వారికి ఈ సమయంలో కొంచెం ఒత్తిడిగా ఉంటుంది, అయినా మీరు చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. పెద్దవారి సలహా తీసుకుంటే మేలు జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్యలో ఆర్థిక విషయంలో ఒక పాజిటివ్ సమాచారం పొందే అవకాశం ఉంది. అది చిన్న మొత్తంలో అయినా సరే ఆనందాన్ని మీకు ఇస్తుంది. ఇక సాయంత్రం సమయంలో మీలో ఒక విచిత్రమైన ఉత్సాహం వస్తుంది. దీంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీరు చాలా రోజులుగా తర్వాత కుటుంబ సభ్యులతో కూర్చొని నవ్వుతూ మాట్లాడే సమయం దొరుకుతుంది. పెద్దవారి ఆశీర్వాదం ఈ సాయంత్రం మీకు శుభాన్ని తెస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరైనా చేసిన సహాయం ఈరోజు తిరిగి మీకు ఆశీర్వాదంగా వస్తుంది. ఇక రాత్రి 9 గంటల తర్వాత గుడ్ న్యూస్ రాబోతుంది. ఇదే ఈరోజు మీ యొక్క క్లైమాక్స్. రాత్రి 9 గంటల తర్వాత మీరు ఒక గుడ్ న్యూస్ని వింటే గుండె ఉప్పొంగిపోతూ ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వార్త అది. ఆ గుడ్ న్యూస్ మీ జీవితంలో కొత్త దిశను చూపిస్తుంది. ఉద్యోగస్తులకి మీరు కోరుకుంటున్న ప్రమోషన్ కానీ లేదా బదిలీ ఫైనాన్షియలే అయిందని సమాచారం రావచ్చు.
మీపై అధికారులు మీ పనిని గురించి మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఇక వ్యాపారస్తులకి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరి అవకాశం ఉంది. ఈ వ్యాపారస్తులకి కొత్త దిశ లభిస్తుంది. ఇక విద్యార్థులకి ఒక పరీక్ష ఫలితం కానీ లేదా స్కాలర్షిప్ సమాచారం కానీ చేరవచ్చు. మీరు ఊహించని స్థాయిలో మంచి మార్కులను పొందుకున్నట్లుగా కూడా తెలపవచ్చు. ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారికి మీరు ప్రేమించే వ్యక్తి నుండి ఒక అద్భుతమైన సందేశం లేదా విడిపోయిన వారి నుండి తిరిగి సంపాదించే అవకాశం కూడా ఉంది. ఇక వివాహితులకు జీవిత భాగస్వామి ఒక సక్సెస్ ప్లాన్ చేస్తారు. మీరు భావోద్వేగంగా అనుభూతి చెందుతారు. ఈ గుడ్ న్యూస్ కేవలం ఒక సంతోషం మాత్రమే కాదు, అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే ఆరంభం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు బుధుడు అనేది ఒక భావోద్వేగం కలయిక ప్రారంభం అనేది ఇది. ఇక బుధుడి కృపతో మీరు సాధారణంగా శ్రమించేవారు. ఈరోజు మీరు శ్రమ ఫలితం తక్షణమే కనిపిస్తుంది. రాత్రి 8 గంటల తర్వాత ఓం క్లీం శ్లీం శ్లోం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే అదృష్టం పండింతలు అవుతుంది. ఇక రాత్రి దీపంతో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దాని ముందు మీ కోరిక చెప్పండి. రాత్రి 9 గంటల తర్వాత వినే గుడ్ న్యూస్ అదే కోరికను నెరవేర్చే సంకేతం కూడా అవుతుంది. ఆర్థికంగా ఈరోజు ఇక కన్యా రాశి వారికి బాగానే ఉంటుంది. పాత భయాకాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మీరు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించవచ్చు. కొంతమంది కొంత ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఫేవరల్గా సంతకం చేసే ముందు 2 సార్లు చెక్ చేయండి. ప్రేమతో ఉన్నవారికి ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది. మీరు చెప్పలేకపోయిన మాట ఈరోజు సులభంగా చెప్పగలుగుతారు. ఆరోగ్య ఫలితాలు చూస్తే మానసిక ఒత్తిడి కొంచెం తగ్గిపోవచ్చు. ఈ రాత్రి సమయంలో వేడి నీటితో కాళ్ళు కడిగి పడుకునే ముందు నిద్ర బాగా పడుతుంది. ఈరోజు శుభ రంగు శుభ సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. శుభ అంకె వచ్చేసి 7. ఇక శుభ దేవుడు వచ్చేసి శనీశ్వరుడు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.